హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను కదండి తోటకూరతో రెసిపీ చేసి మీకు చూపిస్తాను చూడండి. నేను మాకు వారానికి ఒకసారి జరుగుతుందండి మార్కెట్. పల్లెటూరులోనైతే సంత అంటామన్నమాట మేమైతే. మాకు ప్రతి బుధవారం జరుగుతుందండి. నేను నిన్న ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకున్నానండి. ఇంక నైట్ చేయడానికి నాకు టైం లేదనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే పాప క్యారేజ్ పనికొస్తుంది అనేసి నేను ఫ్రెష్గా ఉండడానికి నేను ఒక టిప్ పాటించానండి. చూపిస్తాను చూడండి. ఒకసారి చేస్తే ఎలా ఉంటుంది అనేసి కాన్సెప్ట్తోని చేసి చూసానండి. బాగుందనమాట. కొన్ని బకెట్లోని ఏర్లు మునిగేంత వరకు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని పెట్టుకున్నానమాట నైట్ అంతా. ఈరోజు మార్నింగ్ చూసేసరికి ఆకు చిన్నది కూడా వాడలేదండి. బాగుందనమాట. ఒకసారి వీడియో తీసి ఉంచితే బాగుంటుంది కదా, మీకు కూడా హెల్ప్ అవుతుందని కాన్సెప్ట్తో నేను వీడియో తీసి పెట్టుకున్నానండి. అది ఆకును బాగా నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే ఆకు ఖరాబ్ అవ్వడం, కొంచెం నల్లగా అవ్వడం, ఏమైనా పురుగులు అలాంటివి ఏమంటే పసురు కదండి ఆకు, అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. నీట్గా కడిగి పెట్టుకొని సపరేట్ పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని కళాయి వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోండి సరిపోయినంత. ఇది ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె అండి. మేము నువ్వులు కొనుక్కొని ఆడించుకున్న ఆయిల్ అనమాట. ఇది నాకు పత్తానికని తీసుకున్నారనమాట. కొంచెం ఉంటే సరేలే ఇది దేనికైనా వాడాల్సిందే అని కాన్సెప్ట్తో నేను వాడుతున్నానండి. ఇలా కూడా బాగుంటుంది అనమాట తోటకూర. కొంచెం ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకొని 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, 4 రెమ్మలు వెల్లుల్లి, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోండి. ఈ పోపు అంతా బాగా వేగేంత వరకు వేయించుకోండి. ఇందులోనే మనకి సరిపోయినంత పసుపు వేసుకోండి. అది కొంచెం బాగా వేగాక మనం నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూరని అందులో వేసుకోండి. తాలింపులో మనం ఇప్పుడు వేసుకోవడానికి కళాయి నింపుగా ఉన్నా కానీ అది దగ్గరికి అయ్యేసరికి కొంచెం అవుతుందండి. తోటకూర అంటే ఆకుకూరలు ఏవైనా కానీ కొంచెం ఎంత అవుతాయి కదండి, మీకు తెలిసిందే కదా. చూడండి మన కళాయి నిండా ఉంది కదా, ఇప్పుడు కొంచెం వేగేసరికి మళ్ళీ దగ్గరగా అయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కూడా కొంచెం అంతే అవుతుందండి. అందులో మనకి కొంచెం వేగే తర్వాత కొంచెం మనకి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఆకుకూర కదండి, చూసి వేసుకోండి. ఎందుకంటే అది వేగేసరికి దగ్గర పడుతుంది అనమాట. మనం చూసుకోకుండా సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవుతుంది అనమాట. చూసుకొని వేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే అయిపోద్దండి. కొంచెం మూత పెట్టుకోండి. ఎక్కువసేపు ఉంచొద్దండి, అడుగు పట్టేస్తుంది అనమాట. లేత కూరే కాబట్టి తొందరగా కుక్ అయిపోద్ది అనమాట. చూడండి మనకి ఆల్రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంతో టేస్టీ అయిన తోటకూర కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.